అట్లా చెప్పుకుంటూ పోతే అనూపన్న నాతోని పాట పాడియాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గప్ప గప్ప గుద్దిడిచిపెట్టిండు దీనికి. ఓ అమ్మ, అర్జున్ సార్ ముఖం రాగానే ఎట్లా గుద్దిండు అది? ఉన్నాయన్న పలిగిపోయినాయా? ఏం గుద్దుడు అది? మ్యూజిక్ అన్న, మ్యూజిక్ను కూడా గప్ప గప్పనే గుద్దుతాం కానీ మనం. అంటే తప్పు అనుకోవద్దు భయ్య, యూత్కి కొంచెం కనెక్ట్ కావాలి కదా. అయితే అనూప్ అన్న తర్వాత చంద్రబోస్ అన్న, ఓయమ్మ అన్న పాడతాడు, రాస్తాడు, జడ్జిగా చేస్తాడు, ఏడ లేననే లేదు చంద్రబోస్ అన్న. నిజంగా ఆ చంద్రుడు అమాసకే వస్తావు కానీ నువ్వు దినాం వస్తావే, దినాం కనిపిస్తావే నువ్వు. భయ్యబ్బా, ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అనుభవం భయ్యా. ఇది పుస్తకాల్లో ఏడ దొరకది, ఏ వికీపీడియాలో పీకి చూసినా కానీ దొరకదు ఇది. కానీ మనుషులతోని బతికితే, మనుషులతో ఉంటే తెలుస్తుంది. అట్లనే బిత్తిరి సత్తి కూడా మనుషులతో బతికే వచ్చిండు కాబట్టి బతుకును చూపెడుతుంటా. అట్లనే అర్జున్ సార్తో నేను ఇంచుమించు నెల జర్నీ చేసిన. నా అదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ సార్తో కూడా నెల రోజులే జర్నీ చేసిన నేను. ఎంత క్యూట్ ఉంటాడంటే, పక్కపంటి ఎంత ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఆయన